గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అవమానానికి ఆయన ఆ రోజున ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మళ్ళీ ఈ కౌరవ సభ లాంటి ఈ సభ కాకుండా శాసనసభలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఆయన శపథం చేయడం. అలాగే 2019 నుంచి 24 వరకు ఇక్కడ అమరావతికి సంబంధించిన రైతులు పడ్డ అష్ట కష్టాలు చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. దానికి ఒక తీర్పునిచ్చారు. కేవలం 11 సీట్లకే వైఎస్ఆర్సీపీని పరిమితం చేసిన నేపథ్యంలో ఈ రోజున మళ్ళీ 2024లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇక్కడ వెంకటపాలెంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళబోతున్నారు. సార్ చెప్పండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన శపథం గారండి, లేకపోతే ఆయన అవమానించిన తీరు గారండి, ఇన్నేళ్లు పడ్డ అమరావతి రైతుల కష్టాలు గారండి, వీటి మీద ఏం చెప్పదలుచుకున్నారు? 4వ తారీఖు తోటి ఎన్నికల లెక్కింపుతోటి మా కష్టాలన్నీ తీరినాయండి. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. బాబు గారు ముఖ్యమంత్రితోటి అమరావతి అభివృద్ధి చెందిందని మాకు నమ్మకం ఉంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందిందండి గ్యారంటీగా. ఇప్పుడు ముందు బాబు గారు పోలవరం వెళ్ళారండి. పోలవరంలో ఆయన లాభం చేయబోగా నష్టం చేసేవాడండి. డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైనా కానీ ముందు ఆయన చేసిన తప్పు ఏంటంటే మామూలుగా కాంట్రాక్టర్ని తీసేసి వేరే కాంట్రాక్ట్ ఇవ్వడం. నేను 100 కోట్లు నేను మిగిల్చాను అన్నాడు. చివరికి 1000 కోట్ల రూపాయలు పెంచాడు. పెంచినా కానీ దాన్ని అట్లాగే పాడు పెట్టేశాడు. పోలవరాన్ని ఆగం చేశాడు. అమరావతిని పాడు పెట్టాడు. తుమ్మకంప పెట్టేసి ఉండ రోడ్లు మొత్తం తోముకోవడం, అమ్ముకోవడం తప్పితే నేను చేసింది ఏమీ లేదండి. నెక్స్ట్ ప్రయోజనము ఏదైనా కానీ చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీలో ఫ్యామిలీలు లాగడం చాలా తప్పండి. అది ఎవరికైనా కానీ అది చేయడం వల్లనే ఇతర పతనం ప్రారంభమైంది. ఆ మాటతోటి ఇతను పతనం ప్రారంభమైంది. ఇంకా సిగ్గు ఎగ్గులే నిన్న కూడా ఇంకా కౌరవ సభలో అంటాడు. కౌరవ సభలో నువ్వు అట్లా చేసి అంత అవమానించి చేసింది మేము విఘ్నులు, బాబు గారు విఘ్నులు. నీకు దమ్ము ధైర్యం లేక అసెంబ్లీ రావడానికి భయపడి 11 మంది ఎమ్మెల్యేలతో కూడా నువ్వు రావడానికి భయపడి ఇక్కడ ఉంది. ముందుగానే నువ్వు ఊహించుకుంటావు భయపడి. నీకు అదే ఉండదు. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు ప్రజల సమస్య లేదని ఉంటే కనుక బాబు గారిని అడిగి మాట్లాడి అసలు మాట్లాడడానికైనా బాబు గారితో మాట్లాడగానే నీకు అది ఏం తెలుసు రాజకీయంలో. అనేక రకాల మెటీరియల్స్ అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన అనేక మెటీరియల్స్ దొంగతనంగా తరలించిన పరిస్థితి. ఆ రోజున ఇక్కడ శ్మశానం అన్నారు, ఎన్నో రకాలుగా చెప్పినటువంటి, లేకపోతే అసెంబ్లీ గేటు కూడా తాకనివన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజున మాజీ ఎమ్మెల్యే పరిస్థితి. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక స్పీకర్గా ఉండేవాడేమో ఎడారి అన్నాడు, వాడు అడ్రస్ లేకుండా పోయాడు. ఒకడేమో శ్మశానం అన్నాడు, వాడికి అసలు ఒక మంత్రిగా ఉండి కూడా ఊహించున్నాడు, అతను కూడా ఓడిపోయాడు. అమరావతి మీద ఎవరో ఎన్ని నిందలేసారో వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. అది కూడా ఇక్కడ ఉన్న మహిళల బాధలు, వాళ్ళ ఆ కన్నీటితోటి వాళ్ళందరూ కొట్టుకుపోయారండి. వాళ్ళు అనవసరంగా అకారణంగా ఇక్కడ అమరావతి మహిళలు కానీ ఒక్కొక్కళ్ళండి కట్టుకున్న బట్టలు కూడా మాట్లాడారండి. అది ఎంతవరకు న్యాయం అంటే కనీసం సరైన బట్టలు కూడా కట్టుకోకూడదండి, సరైన మనుషులుగా కూడా ఉండకూడదా? అటువంటి మాటలు మాట్లాడి అటువంటి వినాశనానికి భగవంతుడే ఉండాలండి వాళ్ళని నాశనం చేయడానికి, అంత తప్పితే వేరే ఏమి లేదు. పునర్వైభవం వచ్చింది అనుకోవచ్చు అంటారా సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు పదే ఎప్పుడు చెప్పేది, నిన్న కూడా చెప్పారు, ఒకవైపు పోలవరం మరోవైపు అమరావతి, ఇవి రెండు కళ్ళు రాష్ట్రానికి అని చెప్పిన విధంగా మళ్ళీ అమరావతికి పూర్వవైభవం వస్తుంది. ఏమంటే పూర్వవైభవం వస్తుందండి. వచ్చిందంటే ఇప్పటికే ఏదో 6 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. నిదానంగా డెవలప్ చేస్తారు. బాబు గారి మీద ఆ నమ్మకం ఉంది. అతను ఖజానా ఖాళీ చేశాడు కదండి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. అసలు అప్పుకి లెక్కలేడండి. దేనికి ఎంత పెట్టాడు ఆయన? 2 లక్షల కోట్ల రూపాయలు మామూలుగా ఏదో పంచాడు జనాలకి. మిగిలిన డబ్బు ఏమైంది? వచ్చిన ఆదాయం ఏమైంది? ముందు మీద ఏమో అప్పు తీసుకొచ్చాడు. ఆ డబ్బు అంతా ఏమైంది? మొత్తం బై వన్ మొత్తం ఒకటి లాగుతారు. అతను మొత్తం ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎన్ని తప్పులు చేశారో ఏందో మొత్తం లాగేస్తారు. అమరావతి అభివృద్ధి చెందిద్దని మాకు పూర్తిగా నమ్మకం ఉందండి. బాగా వేరు, ప్రతిజ్ఞ వేరు. అది కౌరవ సభ కాదు, కౌరవ సభగా మారిపోయింది. ఆ సభని సరైన దిశలో నడిపించాలనే ఉద్దేశంతో ఇటువంటి సభలో నేను సీనియర్ నాయకుడిగా ఉండతగదు అని ఆలోచన చేసి తిరిగి దీన్ని కౌరవ సభని గౌరవ సభగా మార్చినాకే వస్తా అన్నారు. ఆ ప్రతిజ్ఞ నెరవేరింది. సో అమరావతి మళ్ళీ వెలుగులు విరజమ్ముతుంది అని పూర్వవైభవం మళ్ళీ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఉద్యమం సాధించిన విజయం. అమరావతితో పాటు పోలవరం కూడా ఉంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అర్థం, కానీ అమరావతి పోలవరం
మొత్తం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఈ మూడు కలిపితే ఏపీ. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ 11 సీట్ల ద్వారా అయినా అంటే వాళ్ళ ద్వారా వచ్చి ప్రజల సమస్యలు ఏమైనా వాళ్ళు కూడా ఉంటారు లేదో, అతను కూడా వస్తాడు లేదో అనుమానం.